రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన పతంగ్ పార్టీ అక్కడ మాత్రం కంట్లో నలుసుగా మారిందట. ఈ రెండు పార్టీ నేతల మధ్య కీచులాట్లు పెరిగిపోయాయట. ఏ అంశంలో అయినా అధికార పక్షానికి సపోర్ట్గా నిలవాల్సిన మజ్లిస్ స్వపక్షంలో విపక్షంగా మారిందట. ఈ వివాదం చివరికి రాష్ట్ర స్థాయి నేతల వరకు వెళ్ళిందట. అభివృద్ధిని పక్కన పెట్టే నేతలు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారని మండిపడుతున్నారు స్థానికులు. ఇంతకీ ఆసక్తిగా రాజకీయాలకు తెరలేపిన ఆ నియోజకవర్గం ఏది? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ గిల్లి కజ్జాలు? విలక్షణ తీర్పు నిజామాబాద్ జిల్లా బోధన్ ఓటర్ల ప్రత్యేకత. 10 ఏళ్లు పాగా వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు వరుస ఓటములు మూటగట్టుకుంటోంది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ని ఓడించారు. ఎన్నికల్లో బీజేపీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మజ్లీస్ పార్టీ పుంజుకుంది. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డుల్లో అత్యధికంగా కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుంటే ఎంఐఎం 12 స్థానాల్లో విజయం సాధించింది. 5 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల బీజేపీ, 1 చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. బోధన్ టౌన్లో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువే. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసింది మజ్లీస్ పార్టీ. తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. మజ్లీస్ పార్టీకి వైస్ చైర్మన్ పదవిచ్చారు. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ మజ్లీస్ మధ్య బోధన్లో బస్తీమే సవాలన్నట్లే ఉంది ఆధిపత్య పోరు. చైర్మన్ పీఠం ఆశించి వైస్ చైర్మన్ పదవికి పరిమితమైన ఇలియాస్కు మున్సిపల్ చైర్పర్సన్ పద్మ భర్త శరత్ రెడ్డికి మధ్య రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ హయాంలోనూ పొత్తులో భాగంగా వైస్ చైర్మన్ పదవి చేపట్టిన మజ్లీస్ పార్టీకి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని ఎత్తేశారు. అసలే అసంతృప్తితో రగిలిపోతున్న మజ్లీస్ పార్టీ ఈ నిర్ణయంతో మరింత ఆగ్రహానికి గురైంది. పెండింగ్ పనులపై అధికార పక్షాన్ని నిలదీస్తూ నిరసనలకు తెరలేపింది. బోధన్లో కొత్త పాలకవర్గం ఏర్పాటై 5 నెలలు దాటినా సమావేశం నిర్వహించకపోవడంపై ఆందోళన చేపట్టారు మజ్లీస్ కౌన్సిలర్లు. కార్యాలయం బయట టెంటు వేసి చైర్మన్ ఖాళీ కుర్చీ ఏర్పాటు చేసి మాక్ మీటింగ్ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. అంతేకాదు కోఆప్షన్ సభ్యులు ఎన్నికను కూడా బహిష్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్, ఆమె భర్త వైఖరిపై మండిపడుతున్నారట మజ్లీస్ కౌన్సిలర్లు. తమకు ఏ సమాచారం రావడం లేదని, కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ తీరుకు నిరసనగా మజ్లీస్ పార్టీతో గొంతు కలిపింది గులాబీ పార్టీ. దీంతో బోధన్ రాజకీయాలు హాట్గా మారాయి. కాంగ్రెస్ మజ్లీస్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ 2 పార్టీల నేతలు కయ్యానికి కాలు దూవుతున్నారట. పేరుకు మిత్రపక్షమైన బోధన్ మున్సిపాలిటీలో అపోజిషన్ రోల్ పోషిస్తోంది ఎంఐఎం. చివరికి ఓవైసీ బ్రదర్స్ వరకు వెళ్లిందట బోధన్ మున్సిపల్ పంచాయతీ. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారట 2 పార్టీల నేతలు. పెద్దాయన సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నా ఎవరూ కూడా వెనక్కి తగ్గడం లేదట. ఏదేమైనా బోధన్ వివాదం 2 పార్టీల పెద్ద నేతలకు తలనొప్పిగా మారిందట. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైందట బోధన్ రాజకీయం. దీన్నెలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.